అందరికీ శుభోదయం. నా పేరు మీసాల శ్రీనివాస్. మనం పూర్వం రాజుగాంలో ఆస్థాన కవులు, ఆస్థాన సిద్ధాంతులు ఉండేవారు కదా, తెలుసు కదా, చదువుకున్నారు. అలాగే ఇరిపాక, మామిడాడ, పట్టణం, బావవారం చుట్టుపక్కల గ్రామానికి, అన్ని గ్రామాలన్నింటికి కూడా జ్యోతుల వారి ఆస్థాన ఆరోగ్య సేవకుడిని 22 సంవత్సరాలుగా నేను ఇక్కడ 22 సంవత్సరాలుగా ఈ ఆస్థానానికి ఆరోగ్య కార్యకర్తని, అంటే ఆరోగ్య సేవకుడిని. ముఖ్యంగా ఈ వాళ్ళ సమావేశం ఏంటంటే వాతావరణం బాగాలేదు, ఎక్కడ చూసినా మందనే కాదు, ప్రతి ఊర్లో కూడా జ్వరాలు బాగా ఎక్కువగా ఉన్నాయి, సీజనల్ వ్యాధులు. అవునా? సాధారణంగా ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాతే జ్వరాలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఎవరు జ్వరం వచ్చినా హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ చేసి టైఫాయిడ్ జ్వరం అని చెప్తున్నారు, లేదా డెంగ్యూ అని చెప్తున్నారు. సాధారణంగా టైఫాయిడ్ జ్వరం ఎందుకు వస్తుంది తెలుసా? వాటర్ బోర్న్ డిసీజెస్, అంటే నీటి వలన వ్యాపించు వ్యాధులు. వాటర్ బోర్న్ డిసీజ్ లో టైఫాయిడ్, కలరా, డయేరియా ఇవి ఉన్నాయి. అలాగే వెక్టార్ బోర్న్ డిసీజెస్, దోమల వల్ల వచ్చేటువంటి వ్యాధులు మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా. ఓకేనా? అయితే ముందుగా మనం వాటర్ బోర్న్ డిసీజ్ గురించి మాట్లాడుకుందాం. మనం నీరు మనం తాగేటువంటి నీరు కలుషితం అవడం వల్ల ఇవాళ మనకు వచ్చేటువంటి అతి ఎక్కువగా వచ్చేటువంటి టైఫాయిడ్ జ్వరం. మనం అందరూ కూడా ఫిల్టర్ వాటర్ తాగుతాం అనుకుంటారు. ఫిల్టర్ వాటర్ బయట నుంచి ఫిల్టర్ వాటర్ వచ్చినా ఎక్కడో లీకేజ్ వల్ల మనం తాగేటువంటి నీటి ద్వారా కలుషితం అయ్యి అతి తక్కువ మందికి వాళ్ళ డయేరియా డిసీజ్ తక్కువ వచ్చి, కానీ ఎక్కువ మందికి టైఫాయిడ్ జ్వరం బాగా ఎక్కువగా ఉన్నది. దీని నివారణకి పూర్వం పాటించేవారు ప్రతి ఒక్కళ్ళు కూడా కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగాలి. టైఫాయిడ్ కి నివారణ ఒకటే మార్గం, కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగాలి. అలా తాగితే మీకు జ్వరం బేగా కంట్రోల్ అవుతుంది. జ్వరం రాని వాళ్ళకి కూడా జ్వరం రాకుండా మనం కాపాడుకోవచ్చు. అంతే తప్ప ప్రతి ఒక్కరు కూడా అందరిలో కూడా ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఫ్రిడ్జ్లో ఎంత చలిగా ఉన్నా సరే కూలింగ్ వాటర్ మాత్రమే తాగుతున్నారు. అది చాలా 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 ప్రమాదకరం. కూలింగ్ వాటర్ ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా ఈ సీజన్ లో కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగండి. దానివల్ల మనం నీటి వలన వచ్చేటువంటి వ్యాధుల్ని మనం రాకుండా అరికట్టవచ్చు. ఇకపోతే వెక్టార్ బోర్న్ డిసీజెస్, దోమల వలన వచ్చేటువంటి వ్యాధులు, ముఖ్యంగా ఇవాళ మలేరియా అంటే ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది, మనకు బాగా మెట్ట ప్రాంతంలో అంతా కూడా డెంగ్యూ అంటారు. ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. డెంగ్యూ దోమలు ఎక్కడ పెరుగుతాయి? డెంగ్యూ దోమలు చాలా పరిశుభ్రమైన దోమలు, చాలా కాస్ట్లీ దోమలు, చాలా అందమైన దోమలు. తెలుసా? డెంగ్యూ దోమ లార్వా మంచి నీటిలో, డెంగ్యూ దోమ మంచి నీటిలో మాత్రమే గుడ్డు పెడతాది. మురికి కాలువల్లో గుడ్డు పెట్టదు, మురికి కాలువల్లో పెరగదు. మంచినీరు ఎక్కడ ఉన్నది? మనం వాడేటువంటి గోళీలు ఉంటాయి. ఆ గోళీలు ఏం చేస్తారు? సాధారణంగానే సగం నీళ్లు ఉండగానే మళ్ళీ నీళ్లు నింపేస్తూ ఉంటారు. అవునా? ఆ లోపల నీటిలోనే గుడ్డు పెడుతుంది. లోపల మనం సాధారణంగా చిన్న చిన్న అడుగుతూ ఉంటే చిన్న తోక పురుగులు అంటే చిన్న చిన్న పురుగులన్నీ అంటారు. అవేవి పురుగులు కాదు. దోమ గుడ్డు పెట్టిన తర్వాత గుడ్డు పగిలి అది లార్వా దశ. దోమకి 4 దశలు: గుడ్డు, లార్వా, ప్యూపా, దోమ. 4 దశలు. మన సాధారణ మనందరికి కనిపించేది గుడ్డు అనేది ఎక్కడో అతి చిన్నది ఉంటది కాబట్టి మనకి కంటికి కనిపించదు, ఆ నీటికి అంటుకొని ఎక్కడో ఉంటది. పోతే లార్వా దశలో మనకు చాలా ఎక్కువ కనిపిస్తుంది. ప్రతి ఇంట్లో కూడా ఎదుక్కుంటే లార్వా కనిపిస్తుంది. ఆ లార్వాలోని తెల్లగా పాలు కలర్లా ఉంటాయి. చాలా లార్వా చిన్న చిన్న పురుగులు ఉంటాయి, చాలా అందంగా ఉంటది డెంగ్యూ దోమ. ఆ తెల్లగా పాలలాగా ఉన్నటువంటి లార్వానే డెంగ్యూ దోమ. అది 4 రోజుల్లో దోమలు రెక్కలొచ్చి బయటకు వచ్చి మనం పుట్టిందంటే మనకు ఖచ్చితంగా డెంగ్యూ జ్వరం వస్తుంది. డెంగ్యూ జ్వరం వస్తే తెలుసు కదా, ప్లేట్లెట్ పడిపోయి హాస్పిటల్లో ఉండి ఆస్తులు అమ్ముకోవాలా, ఆరోగ్యం పాడు చేసుకోవాలా, ఆస్తులు అమ్ముకోవాలా. అవునమ్మా? అయితే ఈ లార్వా ఎక్కడ పెరుగుతుంది? సాధారణంగా మనం కొంతమంది అంటే ఈ వాడిక నీళ్లు చాలా తక్కువ మంది, చాలా మందికి పైన ఓవర్ హెడ్ ట్యాంకులు ఉంటున్నాయి, కొంతమంది శుభ్రంగానే ఉంటున్నారు. కానీ మనం వాడుకునేటువంటి పాత్రలు అందరూ కూడా శుభ్రం చేసుకుంటారు. కానీ మనం వాడుకలో లేనటువంటి పాత్రలు ఉంటాయి. మన
ఇంటి పరిసరాల్లోని. ఏంటవి? మన కొబ్బరి బొండం తెచ్చుకొని తాగేసి అక్కడ పడేస్తాం. కొబ్బరి బొండం హోల్ ఉంటుంది, దాంట్లో వర్షం నీరు చేరుతుంది. వర్షం నీరు చాలా స్వచ్ఛమైన నీరు. వర్షం నీరు చాలా ఆరోగ్యకరమైన నీరు. తెలుసా మీకు? వర్షం నీటిలో బీట్ వలం ఉంటుంది. ఆ బీట్ వలం కోసమే డెంగ్యూ దోమ ఆ వర్షం నీటిలో గుడ్డు పెడుతుంది. అదేదమ్మా, వర్షం నీరు డైరెక్ట్ గా పట్టుకొని తాగితే మన బీట్ వలం మాత్రలు వాడకుండా అందులో అంత బీట్ వలం ఉంటుంది వర్షం నీటిలో. తెలుసా? అటువంటి పరిశుభ్రమైన నీటిలో మాత్రమే డెంగ్యూ పెడుతుంది, డెంగ్యూ దోమ గుడ్లు పెడుతుంది. కొబ్బరి బొండాలు, అలాగే ప్లాస్టిక్ బకెట్లు అయ్యి పాడైపోయి పక్కన పడేస్తా ఉంటారు. ఈ మధ్య మరీ ఫ్యాషన్ అయిపోయింది, కుండ బిర్యానీ తెచ్చుకుంటున్నారు. కుండ బిర్యానీ తినేసి ఆ కుండ పక్కన పడేస్తున్నారు. దాంట్లో వర్షం నీరు. రుబ్బురోళ్ళు ప్రతి ఇంట్లో మిక్సీ ఉంది, కానీ పెద్దోళ్ళు మన తాత నానమ్మలు అమ్మమ్మలు ఇచ్చినటువంటి రుబ్బురోలు మాత్రం ఇంట్లోనే ఉంటది. దాన్ని వర్షం నీరు చేరుతుంది. ఏమ్మా అదేంటంటే నిన్న మొన్న మేము రోజు ఊర్లోకి వెళ్ళినప్పుడు ఏమ్మా రుబ్బురోలు ఏంటమ్మా అంటే మేము వాడట్లేదండి అంటారు. వాడట్లేదు కాబట్టి ప్రమాదం. వాడతా ఉంటే అందులో ఏముందో మీకు కనిపిస్తుంది. అవునా? వాడట్లేదు కాబట్టి దాని దగ్గరికి మీరు వెళ్ళరు, అందులో ఏముందో మీకు కనిపించదు. రుబ్బురోళ్ళు, ఈ ప్లాస్టిక్ డొక్కులు, పనికిరానటువంటి పగిలిపోయినటువంటి ప్లాస్టిక్ డొక్కులు. అమ్మా మరీ ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్ వెనకాల వాటర్ వేస్టేజ్ వాటర్ వస్తే తెలుసా మీకు అందరికీ? ఆ వాటర్ లో ఎప్పుడన్నా చూసారా మీరు? లైట్ వేసి చూసారా? వాటర్ ప్రతి 4 రోజులకు ఒకసారి తీసి బయట పడేయాలి. నిన్న ప్రత్యేకంగా మామిడాడ గ్రామంలో 50 ఇళ్లు ప్రత్యేకంగా తిరిగితే 50 ఇళ్లలో 30 ఫ్రిడ్జుల్లో లార్వా చూశాను. 30 ఫ్రిడ్జుల్లోని. తెలుసమ్మా, నేను నా ప్రత్యక్షంగా నేను 30 ఇళ్లలో మన మామిడాడ ఏలూరు రూట్ లో 30 ఇళ్లలో లార్వా చూశాను. అందరికీ చెప్తున్నా సరే తీస్తామంటారు. ఎవరో కూడా తీయట్లేదు. ఇప్పుడు దోమ పుట్టిన వెంటనే ఎక్కువ దూరం వెళ్ళగలదా? వెళ్ళలేదు కదా. దానికి పుట్టిన వెంటనే దానికి పెరగడానికి రక్తం కావాలి. ఎక్కువ దూరం ఎగరలేదు. ఎగరకుండా దగ్గరగా ఉన్న ఎవరు కొడుతుంది? మనలే కొడుతుంది. అయ్యో వీళ్ళ ఇంట్లో పుట్టాను, వీళ్ళని కుట్టకూడదనే మనకలా ఆలోచించదు కదా. ఎక్కడే పుట్టాను, వీళ్ళకి ద్రోహం చేయకూడదని చెప్పేసి మనం అంటే మనుషులు కాబట్టి మంచి చెడు ఆలోచిస్తాం. దోమ తెలియదే. మాకు వాళ్ళకి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళనే కొడతాది. అవునా? ఎవరు అందుబాటులో ఉంటారో మన ఇంట్లో ఫ్రిడ్జ్ సాధారణంగా కిచెన్ లో ఉంటది, లేదంటే బెడ్రూమ్ లో ఉంటది. బెడ్రూమ్ లో దోమ తయారవగానే ఎవరు అందుబాటులో ఉంటారు? ఆ బెడ్రూమ్ లో ఎవరైతే పడుకుంటారో మనము, లేకపోతే అమ్మ, నాన్న, తమ్ముడు, అన్నయ్య, మనం మాత్రమే అందుబాటులో ఉంటాం. వాళ్ళను పుట్టి డెంగ్యూ జ్వరం తెచ్చేది. డెంగ్యూ జ్వరం అయితే డెంగ్యూ, మలేరియా అయితే మలేరియా, ఆ జ్వరాలు మనకి వస్తాయి. అంటే మనకి వ్యాధుల్ని కలిగించేటువంటి కీటకాలని మనమే మన ఇంట్లోనే పెంచుకుంటున్నాము. అవునా కదా? ప్రతి ఒక్కరింట్లో మీరు సెర్చ్ చేయండి, లార్వా మన ఇంట్లోనే ఉంటది. అవేమి పురుగులు కాదు, మొత్తం దోమ లార్వా. 2 రోజుల్లోనే రెక్క నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని కుట్టి అనారోగ్యం పాలు చేస్తాయి. అర్థమైందమ్మా? అయితే వాటిని ఏం చేయాలి? ఏవైతే ఉన్నాయో వాడనటువంటి వస్తువులు ఏమున్నాయో రుబ్బురోళ్ళు అవ్వచ్చు, వాడట్లేదు. ఈ వర్షాకాలం మొత్తం పోయే వరకు పక్కకి ఉంచేయండి. ఎందుకంటే ప్రతిరోజు మీరు అందులో లార్వా ఉందో లేదో మీ పని అనుకుని చూడలేరు కదా. అయితే మనం ఒక్కరోజు టైం కేటాయించి దాన్ని పక్కకు ఉంచేస్తే వర్షాకాలం వెళ్లే వరకు దాన్ని కూర్చోబెట్టకుండా నీరు దాంట్లో నిల్వ ఉండకుండా చూస్తే మనకి దోమలు పెరిగేటువంటి అవకాశం లేదు. అలాగే కొబ్బరి బొండం ఉన్నాయి. కొబ్బరి బొండం అంటే బయట ఎక్కడో పడేయాలి. ప్లాస్టిక్ బకెట్లు అయిపోయినాయి ఉంటే వెంటనే ముగ్గురికి ఎవరికి ఇచ్చేయాలి. అంతే తప్ప మన ఇంట్లో పాడైపోయినటువంటి వస్తువులు ఏవి కూడా మన వరండాలో ఉంచుకోకుండా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే అనేక రకాలైనటువంటి వ్యాధుల నుంచి మనం పరిశుభ్రంగా ఉండొచ్చు. అవునా? మనం పరిశుభ్రంగా ఉంటే, మన కుటుంబం పరిశుభ్రంగా ఉంటే, మన ఊరు పరిశుభ్రంగా ఉంటే మన రాష్ట్రం పరిశుభ్రంగా ఉంటది. అవునా కదా? అవునా కదా? అందరూ ఓకేనా? మీరు చదువుకున్నారు కాబట్టి మీ వంతు బాధ్యతగా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు, మీరు భారత పౌరులుగా మీరు రేపు పొద్దున్న ఇవాళ ఇంచుమించు 60% లైఫ్ అయిపోయింది, కానీ మీకు 60% లైఫ్ ఉన్నది. మీరు ఆరోగ్యకరంగా జీవిస్తేనే, మీరు ఆరోగ్యంగా ఉంటేనే చదువు మీకు బాగా వస్తుంది. బాగా చదువుకుంటేనే మీరు మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. అవునా కదా? అవునా? కాబట్టి మీరు అందరూ ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పరిసరాల్లో ఏమైనా చెత్త ఉన్నదా, లార్వా ఎక్కడైనా ఉన్నదా, దాన్ని మీరు గుర్తించాలి. దీనికోసం ఈ లార్వా గుర్తించి దీన్ని ఎలిమినేట్ చేయడం కోసమే గవర్నమెంట్ ఫ్రైడే డ్రై డే అనే ఒక కార్యక్రమాన్ని పెట్టింది. ప్రతి శుక్రవారం, ఫ్రైడే అంటే ప్రతి శుక్రవారం కదా,
డ్రై డే అంటే ఎండ పెట్టడం. ప్రతి శుక్రవారం నీటి నిల్వలన్నింటినీ కూడా ఉంపేయమని చెప్పేసి ఆరోగ్య శాఖకి అలాగే సచివాలయం వాళ్ళకి అందరికీ కూడా చెప్పారు. మేము తిరుగుతాం, మేము ఎన్ని ఇళ్ళు తిరుగుతాం రోజుకి, ఒక 50 ఇళ్ళు తిరుగుతాం, 100 ఇళ్ళు తిరుగుతాం. నాకు చుట్టుపక్కల 10 గ్రామాలు ఉన్నాయి. ప్రతిరోజు ఈ ఊర్లో రాను కదా. అలాగే మా ఆశా కార్యకర్తలు కానీ మా అయ్యన్నం గారు రోజు ప్రతి ఇంటికి వెళ్ళలేరు కదా. అందుకని మన బాధ్యతగా ఎవరి ఇంటిని వాళ్ళు శుభ్రం చేసుకుంటే ఆటోమేటిక్ గా శుభ్రం మొత్తం ఊరంతా శుభ్రంగా ఉంటది. ఈ వాళ్ళ విద్యార్థి లేని ఇల్లు లేదు. ఏ క్లాసు, 1వ క్లాసు, 2వ క్లాసు, లేదా 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఏదో క్లాసులో ప్రతి ఇంట్లో కూడా ఒక విద్యార్థి ఉన్నాడు. అవునా కదా. ఈ సీజనల్ వ్యాధులపై విద్యార్థుల్లో చైతన్యం కలిగి, విద్యార్థుల్లో అవగాహన కలిగి, ఈ వ్యాధుల నుంచి నన్ను నేను కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, నా ఊరిని కాపాడుకోవాలి, నా రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే దృఢ సంకల్పంతో మీరందరూ గాని ముందడుగు వేస్తే ఈ వాళ్ళ వ్యాధులు అతి చిన్న కీటకం, దోమ చిన్న కీటకం. అవునా కదా. మంద పోతుకుంటే ఎంత కీటకం, దాన్ని లార్వా స్టేజ్ లో ఎలిమినేట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. వారి జ్వరాలు రాకుండా ఉండాలి అంటే దోమ పుట్టకూడదు. దోమ పుట్టకూడదు అంటే ఏం చేయాలి? దోమ పుట్టకూడదు, అంతేనా. దోమ పుట్టకంటే ఎంతకాలం దాకుంటాం. అది నైట్ ఎప్పుడు ఏ రాత్రి నుంచి ఏ పక్క నుంచి వస్తుందో తెలియదు. అందుకని చెప్పేసి దోమ పుట్టకుండా ఉండాలి అంటే ముందు దోమ పుట్టకుండా చేయాలి. అవునా కదా. అందుకని చెప్పేసి మా ఆరోగ్య శాఖ వారైతే ప్రతి శుక్రవారం చేస్తారు. కానీ మీరు ప్రతి శుక్రవారం కాదు, ప్రతిరోజు చేయాలి. మీ ఇంటితో పాటు మీకు తెలుసున్న వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించాలి. ఇది లార్వా, ఇది ప్యూపా, ఇది ఇటువంటి దోమ, ఇది కుడితే ఈ జ్వరం వస్తుంది, దీనివల్ల ఈ ప్రమాదం ఉంది అని మీరు తెలుసుకున్నటువంటి విషయాన్ని మీ వాళ్ళందరికీ కూడా చెప్పి అందరినీ చైతన్యవంతులు చేసి మన ఊరినే ఆరోగ్యకరమైన మామిడాడగా మనం తీర్చిదిద్దాలి. అవునమ్మా, తీర్చిదిద్దారా? అందరూ సంకల్పం చేస్తారా? ఓకే. ఇదే ప్రతి గ్రామంలో మొన్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టారు. అందరూ ప్రతిజ్ఞ చేశారు కదా. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తే ప్రతి ఒక్క ఇదే కార్యక్రమాన్ని మనం మన గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అంతటినీ కూడా స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తయారు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులే ప్రతిజ్ఞ పూనారు. అదంతా కాకపోయినా ముందు మన గ్రామాన్ని మనం స్వచ్ఛ మామిడాడగా మనం దిద్దుకోగలం కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ పూనాలి. ఉందరా? అలాగే ఇవాళ మరొక మహమ్మారి, అత్యంత ప్రమాదకరమైన మహమ్మారి క్యాన్సర్. తెలుసమ్మా? క్యాన్సర్ రావడానికి ఇవాళ అతి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? స్మోకింగ్ ఎంతమంది చేస్తున్నారు? కానీ మొన్న పేపర్లో చూసాను, మీకు మొబైల్లో ఉంది. ఏ అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు, మందు అలవాటు లేదు, గొట్ట అలవాటు లేదు, ఏ అలవాటు లేనటువంటి 36 ఏళ్ల వయసున్నటువంటి వ్యక్తి క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు. సిగరెట్ అన్నారు కదా. ప్లాస్టిక్ అక్కడ చేసేటువంటి ఒకే ఒక అలవాటు, వేడివేడి పదార్థాలు తెచ్చుకొని ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి తెచ్చుకొని వేడివేడి బిర్యానీలు తినడం, అలాగే వేడివేడి పానీయాలు, టీలని రోజుకి 20 సార్లు టీ తాగేవాడట. పేపర్లో రాశారు. ఆ వేడివేడి వాటిలో ప్యాకింగ్ చేసుకుని తెచ్చుకొని ఈ ప్లాస్టిక్ గ్లాసుల్లో తీసుకొని. అంటే ఇవాళ అత్యంత ప్రమాదకరమైంది ప్లాస్టిక్. వాళ్ళ క్యాన్సర్ భూతం అనేది ఎక్కువ శాతం ప్లాస్టిక్ వల్లే వస్తుంది. ప్లాస్టిక్ ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తున్నారు? ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. ఏంటవి? పాలిథిన్ కవర్లు. బయటకు వెళ్తాం, ఏమున్నా సరే మనం పాలిథిన్ కవర్లోనే తెచ్చుకుంటున్నామా లేదా? తెచ్చుకుంటారు అందరూ. అది కేవలం మనకు తెలియకుండానే దాంట్లో ఉండేటువంటి మైక్రో ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్ళి మనకి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం బాగా ఎక్కువ ఉన్నది. మరి దీన్ని నివారించలేమా? ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు, మన వంతుగా మనం ఏం చేస్తున్నాం? మనం ప్లాస్టిక్ వాడకాన్ని మానేద్దాం. మొన్న ఆగస్టు 15కి నేను మా హాస్పిటల్లో మాట్లాడుతూ నేను ఒక ప్రతిజ్ఞ చేశాను. నేను ఈ రోజు నుంచి ప్లాస్టిక్ కవర్ వాడను అని చెప్పి మన ఇంట్లో అందరికి కూడా టైట్ అయిపోయిన ప్యాంట్లు ఉంటాయి. మా నాన్నయ్యో మనయో తమ్ముళ్ళయో అందరయ్యో ఆ టైట్ అయిపోయిన ప్యాంటు ఇక్కడ వరకు కట్ చేసి ఇస్తే
కట్ చేసి కింద పైన కుట్టేస్తే ఒక కాలు 2 సంచులు అవుతుంది. ఇలాగ ఒక కాలు 2 సంచులు అవుతుంది. ఏమ్మా రైట్ సైడ్ కచ్చి పెట్టుకుంటాను మడత పెట్టి, లెఫ్ట్ సైడ్ ఇది పెట్టుకుంటాను. ఇది మనం ఖచ్చితంగా ప్రతి పిల్లలు కచ్చి మెయింటైన్ చేస్తారు. దీని బరువు ఒకటే. అవునమ్మా కూడా ఎక్కడికి వెళ్ళినా ఇది కూడా పట్టుకెళ్ళిపోతే పాలిథిన్ కవర్ లేకుండా మనం అనుకోకుండా బయటకు వెళ్తాను. ఇప్పుడు వస్తాను బయటకు వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, ఎవరైనా ఆర్మీలో లేకపోతే కనిపిస్తే ఇంటికి పట్టుకెళ్తాను. పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళు పాలిథిన్ కవర్లు ఇస్తే వద్దు, నేను సంచి తెచ్చుకున్నాను, సంచిలో వేసుకుని వెళ్తాను. బయట ఏమన్నా అనుకోకుండా ఏ ఫ్రూట్స్ ఉంటాయి కొనుక్కోవడానికి వెళ్తాను. ఇది జేబులో ఎక్కువ కూడా జేబులో ఉండాలి. సెల్ ఫోన్ కంటే బరువు తక్కువ, మన ఖర్చు వెయిటే ఉన్నది. ప్రతి ఇంట్లో ఈ వాళ్ళ మిషన్ ఉన్నది. అందరూ మన అమ్మలందరూ కూడా మిషన్లు కొడుతున్నారు. అవునా? అలాగే మన ఇంట్లో టైట్ అయిపోయిన చాలా ప్యాంట్లు ఉంటాయి. మనల్ని చూసి ఒకరు ఆదర్శంగా నిలవాలి. అమ్మా మనల్ని చూసి ఒకరు ఆదర్శంగా నిలవాలి. ప్లాస్టిక్ నేను వాడను అని చెప్పి నేను ఆగస్టు 15 ప్రసిద్ధి చేశాను. ఆగాడి జీవాడ వరకు కూడా నేను వాడలేదు. ఇది ఎప్పుడు కూడా జేబులోనే పెట్టుకొని తిరుగుతున్నాను. ఎవరో నన్ను చూసి ఫాలో అవ్వాలి కాదు, కనీసం ఒక్కరన్నా మారకపోతారా అని చెప్పేసి మన ఆగస్టు 28 నా పుట్టినరోజుకి అందరూ కూడా గిఫ్ట్లు ఇస్తా ఉంటారు కదా. గిఫ్ట్లు ఇస్తారా? నా మిత్రులందరూ, మా గ్రూప్ లో నా మిత్రులందరినీ ఒక కోరిక కోరాను, నా గిఫ్ట్ ఇవ్వండి రా బాబు అని అడిగాను. ఏమి అడిగాను? గిఫ్ట్ ఏంటనుకో ఏమనుకున్నారు మీరు? నా కోసం నాకు గిఫ్ట్ గా క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణంలో నేను ప్రయత్నం చేస్తున్నాను. అలాగే నా పుట్టినరోజు కానుకగా మీరు కూడా ప్రయత్నించండి. మీరు కూడా సంచులు కుట్టించుకొని జేబులో పెట్టుకోండి. ఇదే నాకు ఇచ్చేటువంటి, మీరు నా పుట్టినరోజు మీరు ఇచ్చేటువంటి కానుక అని చెప్పేసి పిలిపిస్తే మా ప్రియమిత్రుడు మన హెచ్ఎం గారు దానికి నా కానుకగా అయినా కూడా సంచి కుట్టించుకొని జేబులో పెట్టుకోవడం జరిగింది. నా సార్ చూపించండి. చెప్పుకున్నప్పుడు ఇలా అనౌన్స్ చేశాను. అవును కదా, ఎన్నిసార్లు అనిపించింది. అవును కదా, చాలా ప్యాంట్లు వేస్ట్ అయిపోతే చాలా మంది ఏం లేదు. 100 మందిలో 10 మంది వాడారనుకోండి, 10 మంది వాడే ప్లాస్టిక్ తగ్గితే చాలా వరకు సమస్య. ఈరోజు 10 మందితో మొదలైంది. 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత అయినా 10 మంది 20 మంది అవుతారు, 20 మంది 40 మంది అవుతారు, 40 మంది 50 మంది అవుతారు. అవుతారు ఖచ్చితంగా. అలా మేము కూడా, నేనే కదా, మా బ్యాచ్లో చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకంటే నిజమే ఆలోచించవచ్చు కదా, తన స్వార్థం కోసం అడగలేదు, మనం మంచి కోసం చెప్తాం. కాబట్టి మనం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని నేను కూడా ఎందుకంటే ఆ రోజుకి చెప్తాను. కూరగాయలకి వెళ్ళాలంటే ఒక క్లాత్ సైజు మాత్రం పట్టుకెళ్తాను. కూరగాయలు టమాటాలకు ఒక కవర్ ఇస్తాడు, వంకాయలకు ఒక కవర్ ఇస్తాడు, ఏది తీసుకుంటాడు, నిజంగా తీసుకుంటాడు. అంటే అది మన కోసం కాదు. ఆ ప్లాస్టిక్ వాటి వల్ల మన వల్ల ఇంట్లో మా పిల్లలు ఉంటారు, భార్య ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందులో వాళ్ళందరూ ఆరోగ్యం కాపాడడం అవుతాం. చేసింది ఏంటి? ప్లాస్టిక్ కవర్ వాడకుండా ఇది వాడతాం. ఇంకా చాలా మానేయాలి. నేను కూడా ప్లాస్టిక్ గ్లాసులు వాడకూడదు. డ్రింక్ తాగుతాం, ప్లాస్టిక్ గ్లాసులు ఎత్తుతాం. భోజనాలు జరుగుతాయి, ప్లాస్టిక్ పైన కవర్నట్లు భోజనాలు చేస్తాం. దాంట్లో అవి కూడా మానేయాలి. మానేస్తే మన ఆరోగ్యం పడుతుంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది సరే ఎవరికి వస్తుందో తెలియదు. వన్స్ వచ్చిన తర్వాత మనకి ఎప్పుడు బయటపడుతుందంటే 3rd స్టేజ్ 4th స్టేజ్లో బయటపడుతుంది. ఇంకా అప్పుడు మందులు ఉండవు. ఎర్లీగా క్యాన్సర్ను కనుక్కోవడం చాలా అసంభవం. ఆరోగ్యం మీద ఎంతో శ్రద్ధ ఉంటాయి కానీ ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ను కనుక్కోవడం. మిగిలిన క్యాన్సర్ కూడా మందు ఉంది, ఎర్లీగా కనుక్కోండి. కానీ దాని లక్షణాలు ఎప్పుడు బయటపడవు. 3rd స్టేజ్ వచ్చాక 4th స్టేజ్ ఏదో జ్వరం వస్తాయని వెళ్తాం, తగ్గట్లేదు అనుకుంటే అప్పుడు టెస్ట్ చేస్తాం. క్యాన్సర్ అండి ఏం చేయలేమంట. చూసారా, చిన్న సింపుల్ లాగా. ఏ అలవాటు లేకపోయినా, నేను చదివిన పేపర్లో ఏ అలవాటు లేకుండా ఒక వ్యక్తి 38 ఏళ్ళు 36 ఏళ్ళు